నేను ఇదే జాబ్ చేస్తా, నాకు నచ్చిన జాబే చేస్తా, నాకు నచ్చిన కంపెనీలో ఉంటా, నాకు ఇంతే జీతం కావాలి, నేను కాల్స్ ఉన్నా లేకపోయినా నాకు ఈ కోర్స్ ఇష్టం కాబట్టి నేను ఈ కోర్స్ నేర్చుకుంటా, ఈ కోర్సులోనే నేను జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తా. అది 6 నెలలైనా, సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా కానీ నేను ఇదే కోర్స్ నేర్చుకుంటా, లేకపోతే నాకు ఇదే జాబ్ చేస్తా, లేకపోతే నాకు పలానా కంపెనీలో చేస్తా, లేకపోతే నాకు ఈ హైదరాబాద్ లొకేషనే కావాలి. జనరల్ ఏంటి అంటే చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనము ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు, పరిస్థితులు తగ్గట్టు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు పరిస్థితిని బట్టి ప్రీవియస్ గా ఇంత కంఫర్ట్ ఉండేది కాదు, ఇప్పుడు చాలా కంఫర్ట్ అండ్ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కనీసం ఒక 10-15 నెంబర్లన్నా, లేకపోతే 20 ఫోన్ నెంబర్స్ అన్నా గుర్తు పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఒక 1000 నెంబర్లు అయినా కానీ మన ఫోన్లో సేవ్ అయిపోతుంటే ఒకవేళ దాంట్లో మిస్ అయినా మళ్ళీ ఇంకొక ఫోన్లో మనము ఇదే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి కంఫర్ట్ అంటే అవసరం లేదు. ప్రజెంట్ అప్పుడు పరిస్థితి తగ్గట్టు అప్పుడు నేర్చుకున్నాడు, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దాని గురించి మనం ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎంతమంది హార్డ్లీ ఎన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? ఫోన్ నెంబర్స్ నేనైతే ఒక 3-4 గుర్తు పెట్టుకుంటా. మా పేరెంట్స్ది, వైఫ్ది, అంతే. ఒక అన్న ఉన్నాడు, ఒక 15-16 సంవత్సరాల నుంచి ఆ అన్న నెంబర్ గుర్తు పెట్టుకుంటా. సో మాక్సిమం ఒక 4 నెంబర్లు గుర్తున్నాయి నాకు ఇప్పుడు. సో ఇంక మా ఆఫీస్ నెంబర్లో కూడా మెయిన్ నెంబర్ ఒకటే గుర్తుంది నాకు, మిగతా నెంబర్స్ ఏవి నాకు గుర్తులేవు. అంటే ఇక్కడ ఏంటి, సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు అవసరం పడింది గుర్తు పెట్టుకున్నారు, ఇప్పుడు అవసరం పడలేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోవట్లేదు.